ప్రియమిత్రులందరకు నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో ఓ ముఖ్య విషయం. భారతీయులు హాయిగా ఉండగలుగుతున్నారు, భారతీయులు హాయిగా నిద్రపోగలుగుతున్నారు, భారతీయులు వారి వారి పనులు సక్రమంగా చేసుకోగలుగుతున్నారు అని ప్రపంచమంతా కోడే కుయ్యడానికి ప్రధాన కారణం మన జవానులు. అహర్నిశలు వాళ్ళు పడుతున్న తపన, వాళ్ళు పడుతున్న కష్టం, సరిహద్దుల్లో వారు శారీరకంగా మానసికంగా పొందుతున్న ఆవేదన వర్ణనాతీతం. మరి ఇటీవల జరిగిన సంఘటన చాలా హృదయ విదారకమైనటువంటిది. పహల్గాం తరువాత ఆ తీవ్రవాదుల మట్టు పెట్టాలని భారత్ ఓ ఆపరేషన్ను ప్రవేశపెట్టింది. అదే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లో ఓ ముగ్గురు జవానులు అమరులై ఆ కుటుంబాలకే కాకుండా దేశానికే, భారత మాతకే కన్నీరు తెప్పించారు, లోటును మిగిల్చారు. అంటే ఎంత హృదయ విదారకమైన విధానమో చూడండి. అందులో ముఖ్యమైన వ్యక్తి మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్, వీర జవాన్ మురళీ నాయక్. వీరోచితమైన పోరాటంతో శత్రువుల్లో భయకంపితలు కలిగించి వీరమరణం పొందడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, మనం ఎంత హాయిగా ఉంటున్నామండి? భయపడుతున్నామా? హాయిగా నిద్రపోతున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం, మన ఉద్యోగాలు మనం చేసుకోగలుగుతున్నాం. మరి ఇవన్నీ సక్రమంగా జరగడానికి వారు హీరోలు అవుతున్నారు. మరి ప్రతి చిన్న విషయానికి కూడా మనం పౌరులు ఎవరూ కూడా అందులో పాల్గొనకుండా, సెలబ్రిటీస్ కూడా పాల్గొనకుండా, మహానాయకులు కూడా పాల్గొనకుండా, ప్రతి దాంట్లో కూడా జవాన్ జవాన్ జవాన్, సైనికులే సైనికులే సైనికులే. తుఫాన్ వచ్చింది, సైనికులు. వరదలు వచ్చాయి, సైనికులు. భూకంపం వచ్చింది, సైనికులు. అలజడులు వచ్చాయి, సైనికులు. ఎక్కడ ఏ విపత్తు జరిగినా సైనికులే కావాలి. ఎక్కడ ఏ విధమైన అలజడులు జరిగినా సైనికులే కావాలి. మరి వారు లేకపోతే ఈ సమస్యలు ఏవి పరిష్కరింపబడవు. ఆగ మేఘాల మీద వారు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని ఆ విపత్తుని ఎక్కువ నష్టం జరగకుండా చూసే బాధ్యత సైనికులు తీసుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి. మరి అలాంటి నిజమైన హీరోలను మనం ఏ విధంగా కూడా సత్కరించలేకపోతున్నాం, ఏ విధంగా కూడా గౌరవించలేకపోతున్నాం. మరి ఎక్కడ ఏ శుభ కార్యక్రమం జరిగినా, ఎక్కడ ఏ ఓపెనింగ్స్ జరిగినా ఎవరు పిలుస్తారండి? ఎవరిని పిలుస్తున్నాం మనం? సెలబ్రిటీస్. ఎందుకు అంటే, నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సెలబ్రిటీస్ని అర్థం చేసుకొని వారికి విలువనిస్తున్నావా? అన్నిట్లకి, ఆపదలకు, మన అవసరాలకు, మన కష్టాలకు ఉన్నటువంటి సైనికుడు, జవాను ఎందుకు పనికి రావట్లేదు? వారితో ఎందుకు ఓపెనింగ్ చేయట్లేదు? వారిని ఎందుకు శుభ కార్యక్రమాలకు పిలవట్లేదు? ముఖ్యమైన విషయాలు వారితో ఎందుకు మనం ఆ కార్యక్రమాలను మనం చేయగలగట్లేదు? ఒక్కసారి ప్రతి భారతీయుడు ఆలోచించండి. నిజమైన హీరోలు కదండి వాళ్ళందరూ. రియల్ హీరోస్. సినిమాకి సంబంధించిన వాళ్ళు మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, మనలో ఉన్నటువంటి కొన్ని పాత్రల్ని వాళ్ళు అందులో పరకాయ ప్రవేశం చేసి మనల్ని ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా మనలో మార్పును తీసుకురావడానికి చేస్తారు. మరి వారు సెలబ్రిటీస్. వారిని మనం అనేక విధాలుగా కూడా కొన్ని లక్షలు, కోట్లు చెల్లించి మనం ఆ కార్యక్రమాలని, ముఖ్యమైన ఫంక్షన్స్కి వాటిని మనం వాళ్ళు ఆహ్వానించి వారు అడుగులకు మడుగులెత్తి
చేస్తూ ఉంటాం. మరి నిజమైన హీరోలు, ఆ హీరోల్ని ఎందుకు మనం ఆహ్వానించలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా నిజమైన హీరోల్ని మనం ప్రతి కార్యక్రమానికి పిలుద్దాం. ప్రతి కార్యక్రమంలో వాళ్ళని మనం గౌరవించుకుందాం. అలాగే ప్రతి పల్లెటూరులో కూడా, ముఖ్యంగా సైనికుడు పల్లెటూరు నుంచి ఎక్కువ వస్తాడండి. పేద ప్రజల నుంచి ఎక్కువగా వస్తాడు. మధ్య తరగతి నుంచి ఎక్కువగా వస్తారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, భారతదేశం కోసం నేను ప్రాణాల త్యాగం చేసినా పర్వాలేదు, నా భౌతిక కాయం మీద భారత జెండా ఉంటుంది అని ఉప్పొంగిపోతారండి వాళ్ళు. మరణాన్ని కూడా సైతం వెనకడుగు వేయకుండా ముందడుగు వేసి దూసుకుపోతూ శత్రు సైన్యాలను చీలిస్తూ చివరకు ప్రాణాలు అర్పిస్తారు. అలాంటి వారిని ఆ గ్రామాల్లోని ఆ ప్రదేశాల్లోనూ మనం ఎందుకు సన్మానించట్లేదు? సెలవులకైనా వస్తున్న వారిని మనం ఎందుకు వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడి నుంచైనా ఖచ్చితంగా భారత ప్రజలందరూ ఆలోచించి ఆ భారత సైనికుల్ని, మనల్ని హాయిగా జీవనం కొనసాగించడానికి సహకారులైనటువంటి ఆ భారత వీరులను మనం గౌరవించుకుందాం. వాడలా వారిని ఎప్పుడూ గుర్తెరిగి వారికి మనం గౌరవ మర్యాదల సన్మానాలు చేద్దాం. అప్పుడే వారికి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. నా జన్మభూమికి వెళ్ళగానే నాకు ఈ మర్యాద జరిగింది, నా పుణ్యభూమిలో అడుగు పెట్టగా నన్ను ఇలా పలకరించారు, నన్ను అందరూ కూడా హక్కుని చేర్చుకున్నారు, గౌరవించారు, ఆప్యాయతన రాగాల కురిపించారు అని ఆ గుండె కొట్టుకోవాలి. ఆ బోర్డర్కి వెళ్ళేటప్పుడు, సరిహద్దుకి వెళ్ళేటప్పుడు ఆనందంతో వెళ్ళాలి, బాధ హృదయంతో వెళ్ళకూడదు. మరలా నా జన్మభూమిని చూడాలి అనే తలంపు వారిలో ఉండి, ఆ వీరుల్లో ఉండి ఇంకా ఉత్సాహం పెరిగి సజీవులే ఆ ప్రాంతానికి రావాలి. అలా చేయగలిగేది మనం మాత్రమే. మనం ఇకపై వారిని గౌరవిద్దాం, సన్మానాలు అందిద్దాం. మనం వారిని నిజమైన హీరోలుగా భావించడం కాదని, నిజమైన హీరోలే వాళ్ళు. ఆ నిజమైన హీరోల్ని మనం గుర్తించుకొని మన గుండెల్లో పెట్టుకుందాం. ఇదండి మన జవాన్లకు మనం ఇచ్చే నిజమైన సాల్యూట్. ఎవరు చేయగలుగుతున్నారండి? డబ్బున్నవాడు ఎవరైనా సైనికుడు అవుతున్నాడా? ఒకసారి ఆలోచించండి. పేదవాడు మాత్రమే తన కుటుంబాన్ని ఆకలి తీర్చడానికి సైనికుడిగా మారుతున్నాడు, అవసరమైతే అమరుడవుతున్నాడు. చూసారా? అలాంటి ఆ సైనికులను మనం నిత్యము గౌరవిద్దాం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఒక్కసారి ఆలోచించండి. సెలబ్రిటీస్ని మీరు పిలవడం కాదు, సైనికులను పిలవండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆహ్వానించండి. ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికి విజ్ఞాపన చేసి ఆ సైనికులను, మీ ప్రాంతంలో ఉన్న సైనికులను, ఎవరినో ఒకరిని, భారతదేశానికి ముద్దు బిడ్డలైన వారిని తీసుకొచ్చి ఆ శుభ కార్యక్రమంలో వారితో రిబ్బన్ కటింగ్ చేయించండి. మీ వ్యాపారం ఉన్నతంగా ఎదుగుతుంది. మీరు విపరీతమైన కోట్లు ఖర్చు పెట్టవసరంలే. ఆ సైనికుని గౌరవిస్తే చాలు, దారి ఖర్చులు ఇస్తే చాలు. తద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. తద్వారా మీరు రేట్లు తగ్గించవచ్చు, ఎక్కువ సరుకులు అమ్మచ్చు. చూసారు? అదే సెలబ్రిటీస్కి వేల కోట్లు, వందల కోట్లు, లక్షలు ఒక్కొక్కరికి ఇస్తున్నారు మీరు. తద్వారా ఏమవుతుంది? మీ బిజినెస్లో వాటి రేట్లు పెంచుతున్నారు. సామాన్యుడిపై వీరబాదుడు జరుగుతుంది. చూసారా? కాబట్టి సామాన్య జనులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటే మీ యొక్క వ్యాపార
ప్రారంభోత్సవానికి ఖచ్చితంగా జవాన్ను ఆహ్వానించండి. అందరూ హర్షిస్తారు. కొత్త విధానం, కొత్త ఆలోచన, ప్రపంచమే హర్షించి ఈ యొక్క ఆదర్శనీయమైన విషయాన్ని వాళ్ళు కూడా అనుసరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అధికారులారా, వ్యాపారవేత్తలారా, భారత ప్రజలారా, ఈ కొత్త విషయాన్ని, ఈ కొత్త పోకడను ఖచ్చితంగా మనందరం కూడా ఆహ్వానిద్దాం, తద్వారా ఆస్వాదిద్దాం. జై జవాన్, జై భారత్. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి వీడియోను అందరికీ షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరొక్కసారి మన రియల్ హీరోస్కి సాల్యూట్.